బేసిక్ గా మ్యామ్ ఒకరి మీద చాలా కోపం ఉంది, చాలా కసి ఉంది, చాలా విశేషాలు చెప్పుకోవాలని ఇక్కడ దాకా ఉంది కానీ చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ విశేషాలు బయట పెట్టడానికి ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. ఏంటి అసలు ఒకళ్ళు మొహాలే చూసుకోవట్లేదు మీరు? ఏంటి చుట్టాలే కదా, ఫ్యామిలీయే కదా. అక్కడ ఎవరి మొహాలు బాగున్నాయి చూడడానికి చెప్పుని చూద్దాము ఎంత వరకు ఓపెన్ కాకుండా ఉంటారో చూద్దాము. ప్రాపర్టీ ప్లీజ్. సో మ్యామ్ వీళ్ళ మనసులో ఉన్న మాట బయట తీసుకొని రావడానికి ఇక్కడ నేను బోర్డు మీద చూస్తున్నారు కదా కొన్ని సామెతలు అనేది అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 నేను ఒకరు పిలుస్తాను. మీరు ఫస్ట్ వచ్చి ఒక సామెతని సెలెక్ట్ చేసుకొని ఆ సామెతకి తగ్గట్టు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ సామెత మీద అతికించాలి. ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అంటే కుక్క ప్లేస్ లో అది చిక్ చేయాలి అంతేనా? కాదు, మీ ఫోటో పెట్టాలి. అదే నా ఫోటో పెట్టాలి. నీ పెళ్లికి నేను హడావిడి చేస్తున్నాను అంతే కదా? సో ఫస్ట్ మీరే పిలిచారు కాబట్టి అంజలి గారు రండి. గుహ ప్రవేశం రండి. ఆల్ రైట్. సో ఫస్ట్ ఏ సామెతని సెలెక్ట్ చేసుకుంటున్నారు చెప్పండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా. సామెత సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆ సామెతకి తగ్గట్టు ఎవరి ఫోటో కరెక్ట్ గా ఉంటుందో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించండి. చాలా కుళ్ళుందిరా మనసులో. నా ఫోటో కూడా పెట్టేశారు ఇక్కడ. సో ఆమె పాడితే కోయిల పాడినట్టు ఉంటుంది. సో ఇంద్రజ గారు పాడితే ఓహో కోయిల ప్లేస్ లో ఇంద్రజ గారు పాడితే ఆహా అని ఊరినే ట్యాగ్ ఇస్తే సరిపోదు, ఆడియన్స్ కోసం పాట పాడాలి. ఇప్పుడు మీరు కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లి మాల బాగుందా, అల్లి బిల్లి మిగమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా. నెక్స్ట్ మనసు విప్పి చూడు మనసులో ఉన్న మాట. నరేష్ రామ్మ సామిత ఫోటో అతికించు. ఎక్కడ ఉన్నాడు దిస్ గాయ్? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. ఎందుకలా అనిపించింది? కాదురా, దున్నపోతు మీద. జస్ట్ క్వైట్. ఇది నేను మాట్లాడతా. ఒక సంస్థ మాట్లాడాల్సిన ప్రశ్న నేను మాట్లాడతా. కాదురా, ఏంట్రా అది? అంటే ఏంట్రా, నన్ను దున్నపోతుతో పోలుస్తున్నావా? అది ఫీల్ అవుద్ది. ఎన్నేళ్ళైందన్న వచ్చి? 4 years అవుతుంది. 4 ఏళ్ళు ఫ్రీగా దొబ్బాడబ్బా. సొమ్ము 4 ఏళ్ళు దొబ్బాడబ్బా. గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా ఉండిపోతారా? ఎందుకు తెలుసా? పేమెంట్ కోసం. రమేష్ అన్న మౌనంగా ఉన్నాడంటే సెగ్మెంట్ బాగా వస్తుందని అర్థం. అది పొరపాట నోరిప్పాడా, నువ్వు నేను నోకరా అది అందరం పోతాం బయటికి. నువ్వు మాట్లాడకు, మా కెరీర్లు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సారీ అన్న, ఏదో తెలియక అనేసాను, నిజాలనే. సారీ దయచేసి. పర్లేదురా, మామూలుగా చెప్తురా. జీవితంలో ఎపిసోడ్ లో ఎప్పుడు మాట్లాడకు ప్లీజ్ అబ్బా. థ్యాంక్ యూ. ఓకే సారీ రా, నిన్ను హట్ చేసుంటే. సరే ఎలాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు నరేష్ గురించి ఒక సామెత సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టేజ్ మీద నరేష్ చేసినట్టు ఇంకా ఏ కమిడియన్ చేయడాన్ని నేను ప్రగాఢగా గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఏ సామెతలో పెడతారు. ఏం చెప్పండి మేడం? పిట్ట కొంచెం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. తెలుగు తెలీదా? తెలుగు లేదు, సారీ. పిట్ట కొంచెం కూత ఘనం. థ్యాంక్ యూ. చిన్నగా అది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఓటు. నెక్స్ట్ వచ్చి కీర్తి గారు రండి. ఫస్ట్ సామెత అనుకోండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టేయండి. ఆవిడికి తెలుగు రాదు, కన్నడ అక్కడ వస్తుంది. వచ్చా? ఇప్పుడు చదవనులే.
ఫస్ట్ ఆ సామెత ఏంటో చదవండి. ఊరిలో పెళ్లికి కుక్కల హడావిడి. ఆ, నాకు చదవడానికి వస్తుంది ఇది కుక్కలంటే అది ఈ కుక్క కింద పెట్టమంటున్నారు. ఇద్దరు తెలుగు పండిట్లు కొట్టుకున్నట్టుందబ్బా. కుక్క కింద ఎన్ని పెట్టారు? అంటే ఇది నాకు బాగుంది, చదవడానికి బాగుంది, ఈజీగా ఉంది, దానికే. ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు? అంటే ఇది బాగుంది కదా చూడ్డానికి. చూడ్డానికి బాగుంటే మీ ఆయన పేరు పెట్టుకో, ఆయన కూడా వచ్చారు కదా. అంత సీరియస్ తీసుకోకండి, యాక్చువల్లీ నేను ఇది చాలా ఫన్ గా పెట్టాను అంతే. అలా కాదు కీర్తి, కుక్క గిక్క అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను నిజంగానే. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావడి అది పెడితే మీరు ఊరుకుంటారా? కుక్క గిక్క అంటే మాత్రం అసలు కాదండి, నిజంగా యాక్చువల్ చెప్ నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. ఇది జస్ట్ ఫర్ దన్ ఎంటర్టైన్మెంట్. మీకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు అందుట్లో ఏదైతే కరెక్ట్ గా వాళ్ళకి తగిలేలా ఉందో అది మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఆ సామెతకి ఆవిడ పెట్టింది కాబట్టి మీరు తీయడం అయితే కరెక్ట్ కాదు, పెట్టేసేయండి. ఈ ఫోటో అయితే మేము గేమ్ ఫార్మాట్ అనుకున్నట్టు మాత్రం అలానే పెడతాము. అండ్ అప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. మేడం రండి 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 ప్లీజ్ రండి. ప్రియా గారు, ఎస్ మ్యామ్, మీకు నేను ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాను. సేమ్ సామెతకి మీరు పెట్టాలనుకున్నా పెట్టొచ్చు. పెట్టాను మ్యామ్. అప్పుడైతే మీరు వేరే సామెత ఎంచుకొని దాని మీద మీరు photo రిప్లై కింద ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఆ సామెత మీద పెట్టొచ్చు. ఆ ఫస్ట్ చదవండి. పందికి ఏం తెలుసు పౌడర్ వాసన. నేను నిజంగా చాలా హర్ట్ అయ్యాను కీర్తి, నిజంగా. లెట్స్ మూవ్ ఆన్. ఎందుకంటే ఎస్, వీళ్ళిద్దరు కలిసి ఒక సామెతని సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఇంకా ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకే, ఐఎమ్ రియల్లీ సో సారీ. నెక్స్ట్ శ్రీకర్ గారు రండి. సోఫా నుంచి సోఫా కవర్ వచ్చింది. సో సామెత అయితే రంగులు మార్చే ఊసరవెల్లి. సో ఆ ఊసరవెల్లి అని ఎవరిని అనుకుంటున్నాను అంటే సో రూపాని అనుకుంటున్నాను. షీఈ్ అ కెమెలియన్. రూపాతో నేను 2019 మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం మ్యామ్. కలిసి వర్క్ చేసేటప్పుడు ఒకలాగా సరదాగా ఉండేది. ఆ తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో కొంచెం ఆక్వర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అని మళ్ళీ ఈవెంట్ లో కలిసిన తర్వాత మళ్ళీ సరదాగా బిహేవ్ చేస్తూ ఉండేది. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హర్ ట్రూ కలర్ అనమాట. సో ఆ కలర్ అర్థం కావట్లేదు కాబట్టి నేను రంగులు మార్చే ఊసరవెల్లిని రూపా అని అనుకుంటున్నా. అంటే అందరికీ నచ్చినట్టు ఉండడానికి నేనేం చాక్లెట్ కాదు కదా. అవతల వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ నీకు అనిపించింది అంటే నీ బిహేవియర్ లో కూడా చేంజ్ ఉంటేనే కదా అలా అనిపిస్తుంది. సో నేను ఊసరవెల్లిలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఎస్ ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మరి నెక్స్ట్ శిరీష గారు రండి. ఇక్కడ ఫోటో లేదు మరి నేను పెట్టాలనుకుంది. సరే పేరు చెప్పండి. సామెత వచ్చేసి నీ కళ్ళు కాకులు పొడిచేయా. ఆదర్శ్. ఆదర్శ్ బట్ వై నేను ఫ్రమ్ ది ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు అలా కళ్ళు ఇలా బయలు పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తూనే ఉంటాడు. శిరీష గారు, ఆదర్శ్ గురించేనా మీరు మాట్లాడేది? మ్యామ్, మీరు కొన్ని సంవత్సరాల నుంచే చూస్తున్నారు, వాడిని నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అంటే ఒక్క నిమిషం, ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అలా చూసానేమో ఒక్కరి చేత అనిపించు. లాస్ట్ టైం మనోడు ఆదర్శం చూసాడు వేరేగా. నన్ను కూడా చూసావు లేడీ గెటప్ వేసినప్పుడు. ఆఖరికి నరేష్ కూడా గ్రహించారు, అమ్మాయిలే గ్రహించట్లేదు. శిరీష, ఇన్ని రోజులు మన అర్థం పరిచయం కదా, నేను ఎప్పుడైనా తేడాగా చూసాను నిన్ను. అసలు
ముందు ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా ఏ అమ్మాయిని తెలిసేలా తేడాగా చూడు. వాడు అలా ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కాదు, సరదాగా మీరు అమ్మాయిల్ని చూస్తారా? సీరియస్ గా కూడా చూస్తూనే ఉంటాడు అన్ని షోలో. అప్పటి నుంచి కీర్తిని చూడట్లేదా? కీర్తి ఎప్పుడన్నా సరే ఇన్ని సంవత్సరాలు చాలా చోట్ల మనం కలిసాము. బాగోదా చూడవా నువ్వు ఊరుకరా రే. మానస్, మీరు మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఆదర్శ్ కి చాలా క్లోజ్ కాబట్టి మీరు చెప్పాలి. ఆయన కూడా చూస్తూనే ఉన్నాడు, ఆయన ఫోటో కూడా పెట్టొచ్చు. మానస్ గారి టెక్నిక్ ఏంటంటే ఏ షోలోకి వెళ్ళినా స్పెట్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తారు. సరే మేము చూస్తున్నాను మీకనే తెలుసు, మీరు కూడా మమ్మల్ని చూసారా? లేదు, మీరు వేరే అమ్మాయిని చూడడం నేను చూసాను. వేరే అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ? ఏంటి మమ్మల్ని చూడట్లేదా మీరు? లేదు. ఎవరి చూపులు వాళ్ళది కాబట్టి చూసుకోండి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ గారు. రష్మి గారు, దయచేసి నన్ను ఎవరన్నా చూస్తున్నారు చెప్పరా? ఆల్ రైట్, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ షోలో ఉన్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న మా రామ్ ప్రసాద్ గారు. అందరి కోసం పెట్టేస్తా, అన్ని పెట్టేస్తా ఫాస్ట్ గా. ఓకే, రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ ది బెల్లం చుట్టూ ఆయనే పెట్టుకోవాలి ఆయన ఫోటో. అది బెల్లం. ఇప్పుడు ఏగ రామ్ ప్రసాద్ అన్న. ఏగలు. అయ్యో 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 అయ్యయ్యో అయ్యయ్యో, ఇవన్నీ ఏగలే. మా ఆయన ఫోటో అంటే పెట్టమాక, నువ్వు అర్థమైందా? ఆయన ఉండి బెల్లం తినట్లేదు, ఒంట్లో బెల్లం. నెక్స్ట్, కప్పలకి పెళ్లి చేస్తే ఊర్లోనికి వర్షాలు. అది మంచిది అది. ఎంతగానో బెస్ట్ కప్పులు ఎక్కడ ఉంటారు? అది రాబోయే బాబు. ఎవరి ఫోటోకి ఎవరు పెడుతున్నావు? సారీ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ముందు నుంచి చెప్తానే ఉన్నా చూసి పెట్టని. సారీ, ఒకసారి కప్పలగానే మొత్తం అందరూ కప్పల్లా కనిపించారు. ఇక్కడ ఏం చేసా, కొత్తగా పాండ్స్ పౌడర్ నేను. పంది ఎవరు? ఇంకో ఫోటో ఉంటే అన్నదే పెట్టుకుంటాడు. అన్నదికి నీ పెట్టేస్తాను రా. ఇదంతా చూసిన తర్వాత గృహప్రవేశం కాదు, అసలు మా ఆయనే వద్దు, వాళ్ళ చుట్టాలే వద్దు నాకు. ఏంటి కూడా అంతే మాట అన్నావు? లేకపోతే ఏంటది, కప్పలా మేము? నువ్వే చూసుకో అద్దం ముందు, నేను కప్పలా ఉంటది లేదా? మంచిదే కదా, ఊరికి వర్షం పడుతుంది. సీరియస్ గానే లాస్ట్ సీజన్ అంతా తినమల్ల వర్షం పడింది మనకి. వద్దు, నీకు అర్థం లేదు. సంతోషం.